హలో చిన్నారులు, ఎలా ఉన్నారు? బాగున్నారా? మరి మీ చిన్ని ఛానల్ నుంచి ఒక మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. ఇప్పుడు మనం ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ, చిన్నపిల్లల కానించి పెద్దవాళ్ళ కానించి అందరూ ఫోన్ని ఒక అడిక్షన్లా తీసుకుంటున్నారండి. హెల్త్ ప్రాబ్లమ్స్, ఐ ప్రాబ్లమ్స్ అండ్ చిన్నపిల్లలకైతే బ్రెయిన్కి సంబంధించినవి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే ప్రమాదం ఉంది కదా. దానికి సంబంధించి అలా ఒక అడిక్షన్గా తీసుకున్న ఒక అబ్బాయి యొక్క పేరెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ కలిసి ఫోన్ నుంచి తనని దూరం చేయడానికి ఏ విధంగా ప్లాన్ చేసి తన్ని ఆ అడిక్షన్ నుంచి తప్పించారనేది ఈ కథ. ఇప్పుడు కథలోకి వెళ్తే, హైదరాబాద్ నగరంలో ఒక కుటుంబం ఉండేది. తల్లి, తండ్రి, అన్న, చెల్లి. తండ్రి జీవన్, తల్లి లక్ష్మి. తండ్రి స్కూల్ టీచర్గా పనిచేస్తూ ఉండేవాడు. వాళ్ళిద్దరికీ రాహుల్ అనే ఒక 13 ఏళ్ళ బాబు ఉండేవాడు. ఆ బాబు ఏం చేసేవాడంటే, ఉదయం లేవగానే ఫోన్ పట్టుకునేవాడు. ఫోన్ లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండేవాడు కాదు. మార్నింగ్ లేవగానే ఫోను, తింటూ ఫోను, స్కూల్ హోంవర్క్ చేస్తున్నట్టు నటిస్తూ కూడా ఫోను, గేమ్స్, రీల్స్, వీడియోస్, అలా రోజంతా స్క్రీన్ ముందే గడిచేది తన జీవితం. వాళ్ళమ్మ చాలాసార్లు చెప్పింది, అరే రాహుల్, ఆ విధంగా చెయ్యి మాకురా, కొంచెం బయటికి వెళ్ళి ఆడుకో, ఫ్యామిలీతో టైం స్పెండ్ చెయ్యి, ఇలా ఎన్నో చెప్పి చూసింది. రాహుల్ ఒక్క మాట కూడా వినలేదు. ఒక్క నిమిషం మమ్మీ, ఒక 5 మినిట్స్ మమ్మీ, అయిపోతుంది, ఒక 5 మినిట్స్ పెట్టేస్తున్నాను, ఇలా చెప్తూనే 5 మినిట్స్ కాస్త 10 మినిట్స్ నుంచి ఒక గంట ఈ విధంగా అయ్యేది. ఒకరోజు వాళ్ళమ్మ ఈ విధంగా జరుగుతూ ఉంటే ఎలా రా అని ఆలోచించి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కలిసి ఒక ప్లాన్ వేశారు. ఆ రోజు రాత్రి రాహుల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి పడుకున్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి చూశాడు, బ్యాటరీ 1%లో ఉంది. రాహుల్ ఒక్కసారిగా ప్యానిక్ అయిపోయాడు. అమ్మ, ఛార్జర్ ఎక్కడ ఉంది అని. అమ్మ ఇన్నోసెంట్గా చెప్పింది, తెలియదు నాన్న, వెతుకు, నీ దగ్గరే ఉంటుంది కదా, ఎక్కడెక్కడో పెట్టేసే ఉంటావు అంది. అతను ఇల్లంతా వెతికాడు. బెడ్ కింద, బ్యాగ్లో, కప్బోర్డ్లో, అలా ప్రతి చోట వెతికాడు. కానీ ఛార్జర్ మాత్రం కనిపించలేదు. ఇంతలో ఇంట్లో ఇంకో విచిత్రం మొదలైంది. అదేంటంటే, వాళ్ళ టీవీ ముందు కూర్చొని టీవీ ఆఫ్ చేసి టీవీని చూస్తూ ఉన్నాడు. చెల్లెలేమో ఎంటీ ప్లేట్ ముందు తింటూ ఎమ్మీ ఎమ్మీ సూపర్ ఉంది అని చెప్పి అంటా ఉంది. అమ్మ చేతిలో రిమోట్ పట్టుకొని ఫోన్ స్వైప్ చేస్తున్నట్టుగా చేస్తుంది. మన షార్ట్స్ని ఇలా స్వైప్ చేస్తాం కదా, ఆ విధంగా చేస్తుంది. రాహుల్ షాక్ అయ్యాడు, ఎందుకు వీళ్ళంతా ఇలా ప్రవర్తిస్తున్నారు అని అందరినీ అడిగాడు. ఏమైంది మీ అందరికీ? అమ్మ సీరియస్గా చెప్పింది. ఏమనంటే, వాళ్ళ అమ్మ చెప్పింది, మేము ఇప్పుడు ఇమాజినరీ వరల్డ్లోనే ఉంటున్నాం, నీకులాగే. ఆ మాట రాహుల్ మనసుకి బలంగా తాగింది. ఇంతలో ఫోన్ బ్యాటరీ 1% 0% పడిపోయింది. ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇంట్లో సైలెన్స్. మొదటిసారి రాహుల్ చేతిలో ఫోన్ లేకుండా కూర్చున్నాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. అలా బాల్కనీలోకి వెళ్ళాడు. కింద పిల్లలు క్రికెట్ ఆడుతూ ఉన్నారు. పక్కింటి తాతయ్య ఏమో మొక్కలకు నీళ్లు పోస్తూ ఉన్నారు. చెల్లెలు ఒంటరిగా డ్రాయింగ్ వేసుకుంటూ ఉంది. చాలా రోజుల తర్వాత రాహుల్ నిజమైన ప్రపంచాన్ని గమనించాడు. నెమ్మదిగా బయటికి వెళ్ళి అడిగాడు, నేను కూడా ఆడనా మీతో అని. ఆ పిల్లలందరూ నవ్వుతూ చెప్పారు, రా అన్న, రా మనం ఆడుకుందామని. ఆ రోజు చాలా రోజుల తర్వాత నిజంగా నవ్వాడు, పరిగెత్తాడు, ఆడాడు, చాలాసేపు బయట ఆడుకున్నాడు. చూస్తుండగానే రాత్రి అయిపోయింది. అమ్మో, రాత్రి అయిపోయిందని చెప్పి రాత్రి ఇంటికి వచ్చాక అమ్మ ఛార్జర్ తీసుకొని వచ్చి అతని చేతిలో పెట్టింది. రాహుల్ కొద్దిసేపు ఛార్జర్ని చూసి ఫోన్ చూసి మళ్ళీ పక్కన పెట్టేశాడు. అమ్మ ఆశ్చర్యంగా అడిగింది, ఫోన్ ఛార్జ్ చేయవా అని. రాహుల్ చిన్నగా నవ్వి చెప్పాడు, ఫోన్కి ఛార్జింగ్ తర్వాత అయినా ఎక్కుతుందమ్మా, కానీ ఈరోజు నా లైఫ్ రీఛార్జ్ అయింది అని.